నేపాల్ అల్లకల్లోలమైంది. సామాజిక మాధ్యమాలపై నిషేధంతో ప్రారంభమైన జన్సర్ ఉద్యమం కొత్త మలుపు తిరిగి నేతల అవినీతిపైకి మళ్లింది. దీంతో రాజధాని కాఠ్మండు అగ్నిగుండమైంది. ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత భారీగా హింసకు పాల్పడ్డారు. పార్లమెంట్, సుప్రీంకోర్టు అధ్యక్షుడు, ప్రధాని నివాసాలు సహా పలువురు మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు. మంత్రులపై దాడులు చేశారు. పోలీస్ స్టేషన్లు, పార్టీల కార్యాలయాలకు నిప్పు పెట్టారు. కాంతిపూర్ టీవీ కార్యాలయంపైన దాడి చేశారు. ఆందోళన హింసాత్మకంగా మారడంతో సైన్యం సూచన మేరకు ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు రాజీనామా చేశారు. దీంతో సైన్యం రంగంలోకి దిగి దేశ భద్రతా బాధ్యతను చేపట్టింది. ఆందోళనల నేపథ్యంలో కాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసేశారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జనరేషన్ జెడ్ ప్రచారం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించింది. దీంతో యువతరం భగ్గుమంది. సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో దిగొచ్చిన ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయినా యువత శాంతించలేదు. మంగళవారం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. అవినీతి నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ఫ్యూ ఉన్నా లెక్క చేయకుండా కాలంకి, బనేశ్వర్, చపగాన్, తెకోలలో ఆందోళనలకు దిగారు. రాజధానిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. మాజీ ప్రధాని పుష్పక్ కమాల్ దహల్తో పాటు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పృథ్వీ సుబ్బాగురు, మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్ ఇళ్లపై దాడి చేశారు. ముధానీ కాంతలో ఉన్న నేపాలీ కాంగ్రెస్ చీఫ్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా ఇంటిని ఆందోళనకారులు తగలబెట్టారు. ఆయన భార్య అర్జు దేవ్బాపై వారు చేసిన దాడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆర్థిక మంత్రి విష్ణుప్రసాద్ పౌడిల్ పైన దాడి చేశారు. కొందరు మంత్రిని వీధుల్లో పరిగెత్తిస్తుండగా ఎదురుగా వచ్చిన ఒక ఆందోళనకారుడు ఆయనను కాలుతో తన్నాడు. దాంతో పట్టుకోల్పోయిన ఆయన పక్కనే ఉన్న గోడపై పడిపోయారు. మరోవైపు మంత్రులను వారి అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల రాజధాని కాఠ్మండులోని ఆర్మీ బ్యారక్స్ కు వీఐపీలను తరలించారు. మరోవైపు దల్లులోని మాజీ ప్రధాని జాలానాథ్ ఖనాల్ నివాసానికి ఆందోళనకారులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఆయన సతీమణి రాజ్యలక్ష్మి చిత్రకార్ తీవ్ర గాయాల పాలై మృతి చెందినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రధాని ఓలీ రాజీనామా చేసినందున ఆందోళనకారులు శాంతించాలని నేపాల్ సైన్యంతో పాటు ఇతర భద్రతా సంస్థలు విజ్ఞప్తి చేశాయి. ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చాయి. యువత ఆందోళనల నేపథ్యంలో సంకీర్ణ కూటమిలోని పలువురు మంత్రులు రాజీనామా చేశారు. 2 నేపాలీ కాంగ్రెస్ మంత్రులు రామ్నాథ్ అధికారి, ప్రదీప్ పౌడల్ రాజీనామా చేశారు. తమ పార్టీ మంత్రులు ప్రభుత్వం నుంచి వైదొలగాలని సీనియర్ నేపాలీ కాంగ్రెస్ నేతలు విమలేంద్ర నిధి, అర్జున్ నర్సింగ్ కేసీ సూచించారు. కాఠ్మండు, పోఖ్రాలోని ప్రధాన కారాగారాలపై నిరసనకారులు దాడి చేశారు. పోఖ్రాలోని స్థానిక జైలులోకి నిరసనకారులు భారీ సంఖ్యలో ప్రవేశించడంతో దాదాపు 900 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. కాఠ్మండులోని నఖు జైలులోకి కూడా నిరసనకారులు చొరబడి ఖైదీలందరినీ విడుదల చేశారు. జైలులో ఖైదీగా ఉన్న మాజీ హోంమంత్రి రవి లమిచునీని ఆయన మద్దతుదారులు ఇంటికి తీసుకెళ్లిపోయారు. పార్లమెంట్ను రద్దు చేసే వరకు నిరసనకారులతో చర్చలు జరిగే అవకాశం లేదని కాఠ్మండు మేయర్ బలేన్షా తెలిపారు. నేపాలీ ఆర్మీతో చర్చలకు సిద్ధంగా ఉండాలని ఆయన నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు.